నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన విఎన్ మణికంఠ చందోల్. పోలీసుల్లో వృత్తి నైపుణ్యతను పెంచుతాం, కమ్యూనిటీ పోలింగ్ ను బలపరుస్తాం, ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యం పేర్కొన్న చిత్తూరు జిల్లా నూతన ఎస్పీ విఎన్ మణికంఠ చందోల్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శవ రాజకీయం చేస్తోంది. ఈ రాజకీయాలు ఎక్కువ కాలం సాగవు విమర్శించిన చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు. కాంగ్రెస్ ఆదేశిస్తే తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి సై. గంజాయి వనంగా మారిన తిరుపతి ఆధ్యాత్మిక నగరంను తులసి వనంగా మార్చే బాధ్యతను తీసుకుంటా పేర్కొన్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి. ఇక వార్తల్లోని వివరాలు. సాధారణ ఎన్నికలు 2024 నిర్వహణకు సంబంధించి నోడల్ అధికారులు, ఈఆర్ఓ, సహాయ రిటర్నింగ్ అధికారులు వారి విధుల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఎన్నికల కమిషన్ సూచించిన మార్గదర్శకాలపై అవగాహన కలిగి కార్యాచరణ ప్రణాళికతో టైం లైన్ నిర్దేశించుకొని తదనుగుణంగా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని, అప్పుడే ఎన్నికలు ప్రశాంతంగా సజావుగా నిర్వహించగలమని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ సంబంధిత నోడల్ అధికారులను, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలను ఆదేశించారు. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు ఎన్నికల విధులు కేటాయించబడిన వివిధ నోడల్ అధికారులతో, ఈఆర్ఓలతో కలిసి వారి కార్యాచరణపై చేపట్టిన ఎన్నికల విధులపై విస్తృత సమీక్షా సమావేశం నిర్వహిస్తూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏఆర్ఓలకు కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి పలు సూచనలు చేసి మాట్లాడుతూ, సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో ప్రతి నోడల్ అధికారి వారికి సంబంధించిన విధులకు సంబంధించిన అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, టైం లైన్ మేరకు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు ఎన్నికల విధులు సకాలంలో పూర్తి చేస్తూ అప్రమత్తంగా నిర్వర్తించాలని తెలిపారు. తాను సుమారు 4 ఎన్నికలలో పనిచేసిన అనుభవం ఉందని, ఎప్పటికప్పుడు వచ్చే ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు పనిచేయడం జరుగుతుందని తెలిపారు. మ్యాన్ పవర్ నోడల్ అధికారి, ట్రైనింగ్ నోడల్ అధికారి, మెటీరియల్, ట్రాన్స్పోర్ట్, సైబర్ సెక్యూరిటీ, స్వీప్, లా అండ్ ఆర్డర్, ఈవీఎం, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఎక్స్పెండిచర్, బ్యాలెట్ పేపర్స్, పోస్టల్ బ్యాలెట్, మీడియా, కమ్యూనికేషన్ ప్లాన్, ఎలక్టోరల్ రోల్స్, ఓటర్ హెల్ప్ లైన్, అబ్జర్వర్స్, సెక్షన్ నోడల్ అధికారి తదితర విభాగాలలో నోడల్ ఆఫీసర్లుగా విధులు కేటాయించబడిన అధికారులందరూ ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ఎన్నికల విధుల నిర్వహణ బాధ్యతగా అప్రమత్తంగా నిర్వహించాలని తెలిపారు. ఈఆర్ఓలు తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాలలో ర్యాంపు, త్రాగునీరు, వెలుతురు తదితర కనీస మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఎన్నికల జిల్లా నోడల్ అధికారులు, ఈఆర్ఓలు ధ్యాన్ చంద్, అతిథి సింగ్, నిశాంత్ రెడ్డి, నరసింహులు, రామ్మోహన్, ఎలక్షన్ సెల్ సిబ్బంది తదితర అధికారులు పాల్గొన్నారు. తిరుమలలో సెల్ ఫోన్ సిగ్నల్ వ్యవస్థను పటిష్టంగా అమలు చేస్తామని, అన్ని కంపెనీలతో సంప్రదించి ఈ సమస్యను పరిష్కరిస్తామని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో నెలవారీ నిర్వహించే డయల్ యువర్ ఈవో కార్యక్రమం శుక్రవారం జరిగింది. తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలో నెలవారీ నిర్వహించే డైల్ యువర్ ఈవో కార్యక్రమం శుక్రవారం ఉదయం జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం ఈవో ఏవి ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 29 మంది భక్తులు పలు సమస్యలు, సూచనలు తెలియజేశారని పేర్కొన్నారు. ముఖ్యంగా దర్శనాలకు సంబంధించి, కాషన్ డిపాజిట్ రీఫండ్కు సంబంధించి సెల్ ఫోన్ మెసేజ్ అందుకోవడంలో సమస్యలు తలెత్తుతున్నట్లు తమ దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. అలాగే కొంతమంది శ్రీవారి సేవకులు అందజేస్తున్న సేవల్లో దురుసుగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారని, వారికి తగిన విధంగా సూచనలు అందజేస్తామని అన్నారు. ఎస్వీబీసీ భక్తి ఛానల్లో ప్రసారం అవుతున్న అన్ని కార్యక్రమాల పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. తిరుపతి నుండి కొంతమంది వ్యక్తులు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని, వారికి శ్రీవారు మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరారు. గత నెలలో హుండీ ఆదాయం, లడ్డు విక్రయాల వివరాలను వెల్లడించారు. ఈ సంవత్సరం ఉగాది సందర్భంగా తెలుగు క్యాలెండర్ను మొట్టమొదటిసారిగా 5,000 విడుదల చేస్తున్నామని అన్నారు. పంచాంగాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఎస్ఎస్టీ టికెట్లు 30,000 పంపిణీ చేస్తున్నామని, ఎస్ఈడి టోకన్లు యథావిధిగా అమలు చేస్తున్నామని తెలిపారు. శ్రీవాణి దర్శనం టోకన్లు అపరిమితంగా అందజేస్తున్నామని చెప్పారు. వేసవి కారణంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే నిబంధనలు అమలు చేస్తున్నామని చెప్పారు. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.
దీంట్లో ముఖ్యంగా 32 సజెషన్స్ వచ్చాయి ఈరోజు. ఇప్పుడు వచ్చి ఆఫ్లైన్ డిప్ మెసేజెస్ సరిగా రావడం లేదు తిరుమలలో అని ఒక కంప్లైంట్ వచ్చింది. దీనికి కారణం ఏంటంటే మా సాఫ్ట్వేర్ బాగానే పనిచేస్తుంది, కానీ మొబైల్ పిలిగ్రిమ్ మొబైల్ కనుక సిగ్నల్స్ లేకపోతే మెసేజెస్ ల్యాండ్ కావు మొబైల్ పైన. అందువల్ల ఈ సిగ్నల్ స్ట్రెంత్ అనేది అన్ని ఈ మొబైల్ కంపెనీస్కు రిక్వెస్ట్ చేసి సిగ్నల్ స్ట్రెంత్ను తిరుమలలో బాగా చేయాలి. చేస్తే తిరుమల అంతా కూడా ఆల్ కంపెనీస్, జియో కానీ, వోడాఫోన్ కానీ, ఎయిర్టెల్ కానీ ఇవన్నీ కూడా మంచి సిగ్నల్స్ ఉంటే ప్రతి ఒక్కరికి కూడా మెసేజ్ పోతాయి. అది సిగ్నల్ సంబంధించినటువంటి ఇష్యూ. తర్వాత కాషన్ డిపాజిట్ రిఫండింగ్ గురించి అడిగారు. దీన్ని ఒక వారం క్రితం నేను మరొక రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది. దాంట్లో సమస్య ఏముందంటే ఈ రిఫండ్స్ అయితే అందరికీ వెళ్తూ ఉన్నాయి, ఎవరికి వెళ్ళడం లేదు అని క్వశ్చన్ వేస్తే ఆ లిస్ట్ తీస్తే ఆ లిస్ట్లో ఏముందంటే ఎవరైతే ఫేస్ రికగ్నిషన్ వచ్చి రూమ్ బుక్ చేసుకుంటారో వాళ్ళే మళ్ళా బ్యాక్ రావాలి. వాళ్ళు వచ్చి మళ్ళా కెమెరా ముందు నిలబడితే ఆ ఫేస్ రికగ్నిషన్ టాలీ అయిపోతేనే రిఫండ్ జనరేట్ అవుతుంది, లేకపోతే కాదు. అదే మెయిన్ సమస్య. పుత్తూరు పట్టణ పరిధిలో గల ప్రముఖ విద్యా సంస్థ హిమద పాఠశాల నందు ఈరోజు టింకరింగ్ రోబోటిక్ ల్యాబ్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి రీజనల్ సైన్స్ కోఆర్డినేటర్ కోలా శ్రీనివాస నెహ్రూ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇందులో హిమద పాఠశాల చైర్మన్ సురేందర్ రాజు అతనికి శాలువతో జ్ఞాపికను అందజేసి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రోబోటిక్ సైన్స్ ఎగ్జిబిషన్ నందు పిల్లలు వివిధ రకాలుగా తయారు చేసిన రోబోటిక్ యంత్రాలను పరిశీలించారు. అలాగే గాలిలో ఎగిరే విమానాలు మరియు బ్యాటరీ సెల్లుతో నడిచే చిన్న చిన్న రోబోటిక్ యంత్రాలు, 3D ప్రింటర్ సాయంతో డిజైన్ చేసుకునే కళాకృతులు మరియు గాలిలో ఎగిరే డ్రోన్లు అక్కడికి విచ్చేసిన అతను పరిశీలించారు. విద్యార్థులు వారు తయారు చేసిన వాటి యొక్క వివరాలను చక్కగా వివరిస్తూ ఉంటే అతను ఆసక్తిగా తిలకించారు. తర్వాత నెహ్రూ మాట్లాడుతూ హిమద పాఠశాల నందు ఏర్పాటు చేసిన ఈ సైన్స్ ఎగ్జిబిషన్ లో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉందని, అలాగే పిల్లల భవిష్యత్తు పట్ల సైన్స్ పరిజ్ఞానాన్ని పెంపొందించడంలో హిమద పాఠశాల అన్నిట్లో ముందంజలో ఉంటుందని ఆయన తెలిపారు. అలాగే పాఠశాల చైర్మన్ సురేందర్ రాజు మాట్లాడుతూ జిల్లాలోని మన పాఠశాలలో మాత్రం ప్రత్యేకంగా రోబోటిక్ ల్యాబ్ ను ఏర్పాటు చేశామని, ఈ పాఠశాలలో చదువుకునే అందరూ సైన్స్ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి అలాగే మేధస్సుకి ఈ రోజు ఏర్పాటు చేసిన ఈ రోబో టింకరింగ్ ల్యాబ్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు ప్రారంభించిన ఎగ్జిబిషన్ ని పలువురు పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు వచ్చి ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇన్వాల్వ్ చేస్తే సబ్జెక్ట్లో పిల్లలకు గ్రాస్పింగ్ పవర్ గుర్తు బాగుంటుంది, పిల్లలు బాగా భవిష్యత్తులో ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. పిల్లలు ఎప్పుడు కానీ పేరెంట్స్ ఎంకరేజ్ చేయాలి. పేరెంట్స్ ఎంకరేజ్ మేనేజ్మెంట్ కానీ పక్కాగా ఒక విజన్తో ఉంటే మీ ఎంకరేజ్మెంట్ వాళ్ళకు ఉపయోగపడి పిల్లలు చాలా చక్కగా మంచి ప్రావీణ్యంతో ముందుకెళ్తారనేది మా కోరిక. దానికి మీకు ఎప్పుడు హిమజ విద్యా సంస్థలు ఒక అడుగు ముందే ఉంటాయి. టెక్నాలజీ బేస్ కానీ ఏది కానీ ఎంతోమంది విద్యార్థులు మన దగ్గర చదువుకున్న వాళ్ళు ఫార్ హెడ్ యూఎస్లో కావచ్చు, చాలామంది వేల విద్యార్థులు దాదాపు డిగ్రీ కాలేజ్ తీసుకుంటే మనం 20,000 పైన విద్యార్థులు మన దగ్గర చదువుకొని విదేశాల్లో కానీ స్వదేశంలో కానీ పనిచేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శవ రాజకీయం చేస్తోందని చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాద్ రావు విమర్శించారు. ఈ రాజకీయాలు ఎక్కువ కాలం సాగవని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సిఆర్ రాజన్ మాట్లాడుతూ జిల్లాలో నియోజకవర్గాలు కైవసం చేసుకోవడం ఏమిటని తెలిపారు. జనసేన నాయకులు దేవర మనోహర్ మాట్లాడుతూ కూటమి అభ్యర్థులు ఖచ్చితంగా జిల్లాలో విజయం సాధిస్తారని, అందుకు జనసేన పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ మోహన్ నాయుడు, జనసేన నాయకులు ప్రసాద్, ఆరణి కవిత, కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 1వ తారీఖు వచ్చేటప్పటికి ఖజానాలో డబ్బులు లేవు. ఈరోజు కూడా 318 కోట్లు తప్పితే అక్కడ డబ్బులు లేవు. దాన్ని తప్పించుకోవడం కోసం టీడీపీ వాళ్ళు వీళ్ళు పెన్షన్స్ ఇవ్వద్దని వాలంటీర్ ద్వారా చెప్పి అపవాదులు వేసి టీడీపీని బ్లేమ్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా వీళ్ళు పెన్షన్లు ఇవ్వదలుచుకుంటే వాలంటీర్స్ ద్వారా కాకుండా మనకున్న సెక్రటేరియట్లను పెట్టారు, దానిలో ఉన్న ఎంప్లాయీస్ సరిపోతారు. మనం అంతా లెక్క చూస్తే ఒక్కొక్క ఎంప్లాయీకి 45 పెన్షన్స్ కంటే ఎక్కువ ఇచ్చే అవకాశం లేదు. మనం ఊహించండి,
ఒక వ్యక్తి 45 మందిని కూడా కాంటాక్ట్ చేయలేకపోతే ఆయన ఉద్యోగం ఎందుకు చేయడం? ఒక రోజులో 45 మందికి ఈజీగా ఇచ్చేసేయచ్చు పెన్షన్ తీసుకుని వెళ్ళి. అసలు విషయం ఏంటంటే బ్యాంకులో డబ్బులు లేవు. ఆ డబ్బులు లేని విషయం బయట పెట్టకుండా ఇప్పుడు అందరికీ వాళ్ళు వద్దన్నారు, వీళ్ళు పిటిషన్ ఫైల్ చేశారని కుంటి సాకులు చెప్తున్నారు. ఈ విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. నేను ప్రజలకు అందరికి కూడా కానీ ఒక క్లారిటీ వదలుచుకున్నా. జనం లేని జగన్మోహన్ రెడ్డి జనాలు లేక వాలంటీర్ వ్యవస్థను అందరినీ కూడా రిజైన్ చేయించి వాళ్ళ పార్టీ కార్యకర్తలుగా వాడుకునే కార్యక్రమంలో మిత్రపక్షాలు అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద, మోడీ గారి మీద, అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద వీళ్ళు వ్యవస్థలు నాశనం చేస్తున్నారు, వీళ్ళ వల్ల మేము పింఛన్ ఇవ్వలేకపోతున్నామని చెప్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఇంతకు ముందు టీడీపీ గవర్నమెంట్ లో ఏదైతే గ్రామ సచివాలయాలు ఉన్నాయో మీరు ప్రత్యేకంగా తీసుకొచ్చారు. కనీసం 12 మంది సభ్యులు ఉన్నారు ఒక గ్రామ సచివాలయంలో. ఈ 12 సభ్యులతో మీరు చేసినట్లయితే వాలంటీర్ల ద్వారా కాకుండా ప్రత్యక్షంగా మీరు ఇవ్వచ్చు. ఖచ్చితంగా మీరు అన్ని కూడా కానీ పింఛన్లు ఇవ్వచ్చు. ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. వీటన్నిటినీ కాదని అబద్ధ ప్రచారం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి. కాబట్టి దీన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం. మా గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళాలా. ఈ వాలంటీర్లు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చెప్పే మాటలు ఎవరు ప్రజలు నమ్మకూడదని మేమంతా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మీకు తెలుగుదేశం పార్టీనే ఈ సమాజానికి ఏదైనా మేలు చేసింది తప్పితే అరాచకాలని, అన్యాయాలను సృష్టించింది, దాన్ని పెంచి పోషిస్తూ ఉన్నది వైఎస్ఆర్సీపీ పార్టీనే. కాబట్టి ప్రజలంతా గమనించి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని, సైకిల్ గుర్తు మీద ఓటేయాలని కోరుకుంటున్నాం. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. చిత్తూరు జిల్లా నూతన ఎస్పీగా మణికంఠ చందోల్ శుక్రవారం మధ్యాహ్నం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయవాడ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ జోన్ 1లో లా అండ్ ఆర్డర్ వింగ్లో పనిచేశానన్నారు. బదిలీపై చిత్తూరు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయవాడ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ జోన్ 1లో లా అండ్ ఆర్డర్ వింగ్లో పనిచేశానని అన్నారు. బదిలీపై చిత్తూరు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించినట్లు తెలిపారు. జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు సమిష్టిగా కృషి చేయాలన్నారు. తమిళనాడు, కర్ణాటక సరిహద్దు ప్రాంతం కావడంతో అంతర్రాష్ట్ర చెక్పోస్టుల వద్ద 24 గంటలు తనిఖీలు నిర్వహించాలన్నారు. 50,000 పైబడిన రసీదు లేకుండా నగదు తరలిస్తే సీజ్ చేస్తామని అన్నారు. అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా గట్టి నిఘా పెంచుతామని అన్నారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎన్నికల నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది పుష్పగుచ్చం అందించి ఘనంగా స్వాగతం పలికారు. చిత్తూరు జిల్లా నూతన ఎస్పీగా మణికంఠ చందోల్ శుక్రవారం మధ్యాహ్నం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడున్న పెద్ద ఇబ్బంది వేసవికాలం, చాలా ఎక్కువ ఎండ వలన వీటి వలన ఎక్కువ వెహికల్స్ చెక్ చేయడం అనేది కొంచెం ప్రాబ్లంగా రావచ్చు. వాటిని ఎలాగైనా సరే మేము పరిష్కరిస్తాము. ఎన్ని మ్యాక్సిమం వెహికల్స్ చెక్ చేయాలో అండ్ 24/7 ఉదయమైనా, సాయంత్రమైనా, రాత్రి అయినా సరే ఈ కంటిన్యూస్ వెహికల్ చెకింగ్ అనేది జరుగుతుంది. దీంతోపాటు ఎక్కడెక్కడైతే సరే ఏరియాలో వేరే మార్గాలు అనేవి ఉంటాయి, మనకి డైరెక్ట్గా వచ్చే హైవేసే కాకుండా చిన్న చిన్న రోడ్ల నుంచి కూడా వచ్చే మార్గాలు ఉంటాయి. వాటి దగ్గర కూడా మేము ర్యాండమ్గా వెహికల్స్ చెక్ చేసి ఏమైనా సరే సమాచారం వచ్చినా కూడా అక్కడ కూడా ఇంటెలిజెన్స్ సేకరించి వాటిని కూడా మేము అడ్డుకుంటాం. 50,000 పైన నగదు కానీ బంగారు కానీ ఇచ్చుకుంటారు, ప్రూఫ్ ఉంటే తీసుకెళ్ళచ్చు చెక్ పోస్ట్. 50,000 దాటి వెళ్ళేటప్పుడు ఏవైనా సరే స్టాటిక్ సర్వేలెన్స్ టీము ఎఫ్ఎస్టీ కానీ పట్టుకున్నట్లయితే వాళ్ళు అప్పుడే విత్డ్రా చేసి వెళ్తున్నారు. ఏదైనా పర్పస్ ఉంది అంటే ఇమీడియట్గా అక్కడే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎఫ్ఎస్టీ వాళ్ళు చూసేసి వాటిని ఇమీడియట్గా అక్కడే రిలీజ్ చేయడం జరుగుతుంది. బట్ 50,000 దాటి ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఎటువంటిది లేదు, ప్రూఫ్ లేదు అన్నప్పుడు మాత్రమే వాటిని డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీకి పెడతారు. డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ కూడా సమయం ఇస్తుంది, మీకు కొంత సమయం ఇస్తుంది. మీరు ఏ పర్పస్ కోసం తీసుకెళ్తున్నారు, కొంతమంది పెళ్లిళ్ళ కోసం కానీ లేకపోతే వేరే వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి కానీ తీసుకెళ్తున్నారు. బట్ ఆ నగదు ఎలా వచ్చిందని చెప్తే డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ కనుక సాటిస్ఫై అయితే వాటిని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇవేమీ చేయని పక్షంలో మాత్రమే వాటిని కంప్లీట్గా సీజ్ చేయడం జరుగుతుంది. నేను జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలనుకుంటున్నాను. సో ఏ ఒక పార్టీకి కానీ ఏ ఒక ప్రతినిధికి కానీ మేము చెప్పేది ఒకటే, అందరం కూడా కలిసి ఈ డెమోక్రసీ ఏదైతే ఉన్నాయో ఆ విలువలు కాపాడదాం, ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాయి.
సో నేను ఈ జిల్లా కొత్తగా రావడం జరిగింది. ఇక్కడ ఉండే స్పెసిఫిక్ సమస్యలు నాకు ఇప్పటి వరకు రాలేదు. బట్ ఏవైతే సరే సమస్యలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా నేను సబ్ డివిజన్ వైజ్ తెలుసుకొని తిరుపతి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా తనకు అధిష్టానం సంపూర్ణ సహకారంతో అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకొస్తానని కాంగ్రెస్ సీనియర్ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తిరుపతి ప్రజలు ఎంతో సౌమ్యులు, విద్యావంతులు, వ్యాపారస్తులు. నగర ప్రజలంతా కోరుకునేది ఒక్కటే, రౌడీయిజం, భూకబ్జాలు, అవినీతి అక్రమాలు ఆధ్యాత్మిక నగరంలో వినపడకూడదు, కనపడకూడదు అని. అలాంటి ప్రశాంత వాతావరణం తిరుపతిలో రోజు రోజుకి కనుమరుగైపోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలని ఇటీవల తిరుపతి బహిరంగ సభ సందర్భంగా అరగంట పాటు ప్రత్యక్షంగా కలిసి తిరుపతి నగర రాజకీయ పరిస్థితులపై సవివరంగా వివరించడం జరిగిందని, కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు అందరం కలిసికట్టుగా కష్టపడతామని, అవినీతి రహిత పరిపాలన ప్రజలకు అందిస్తామని, పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందన్న నమ్మకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని షర్మిలకు తెలిపానని అన్నారు. తిరుపతి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు స్థానికునిగా, రాజకీయ నేపథ్యం గల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా ఆధ్యాత్మిక నగరంలోని అన్ని వర్గాల ప్రజలతో, కుల మతాలకు, ప్రాంతాలకు అతీతంగా తన దృష్టికి వచ్చిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తూ టీటీడీలో జరుగుతున్న అధర్మ పరిపాలనపై రాజీ లేని పోరాటం చేస్తూ నిస్వార్థంగా ప్రజాసేవ చేస్తున్నానని కాంగ్రెస్ హైకమాండ్కు నవీన్ వివరించారన్నారు. కాంగ్రెస్ ఏపీ హైకమాండ్ తిరుపతిలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే దిశగా ఆలోచిస్తోందని, నగరంలోని సీనియర్ కాంగ్రెస్ నాయకులలో ఎవరికి అవకాశం ఇచ్చినా ఐకమత్యంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానికి సమిష్టిగా కృషి చేస్తానని నవీన్ కుమార్ రెడ్డి తెలియజేశారు. కాంగ్రెస్ లో సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టికెట్లు ఇస్తే ఇక్కడ అధికార పార్టీకి ఇబ్బంది అవుతుందన్నటువంటి ఇబ్బంది కలుగుతుంది, ఓట్లు చీలిపోయి ప్రమాదం ఉందని చెప్పని సీనియర్ స్థానిక కాంగ్రెస్ నాయకులకు సీట్లు రాకుండా కూడా కుట్రలు కుతంత్రాలు పన్నే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వ్యక్తుల విషయంలో ఎవరైతే ఈ రోజు కోవట్లుగా పనిచేస్తున్నారో కాంగ్రెస్ లో వాళ్ళ మీద నిఘా పెట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాల వ్యాప్తంగా, తిరుపతి నియోజకవర్గంతో పాటు నిజాయితీగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో, కాంగ్రెస్ జెండాను మోసిన వారు ఉన్నారో వాళ్ళలో సీనియారిటీ కలిగినటువంటి వ్యక్తులకు మీరు ఎవరికి టికెట్ ఇచ్చినా అందరం కలిసి పనిచేస్తామని, కోవట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి వాళ్ళ మాటలు నమ్మి కాంగ్రెస్ కి నమ్ముకొని ఎంతో కాలంగా ఉన్నటువంటి అభ్యర్థుల్ని దూరం చేసుకోవద్దని చెప్పని హైకమాండ్ ని విజ్ఞప్తి చేస్తూ షర్మిలా గారు ఈరోజు ఎంపీగా పోటీ చేస్తున్నారు. వారితో పాటు కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఈరోజు రాష్ట్రంలో పూర్వ వైభవం రావాలని చెప్పని అందరం కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి ప్రజలతో సహా ఈరోజు వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీయే వస్తే బాగుంటుంది అన్నటువంటి ఆలోచనలో ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా కాంగ్రెస్ హైకమాండ్ కూడా సముచితమైనటువంటి ఈరోజు నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి వ్యక్తులకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని తిరుపతిలో నేను విజ్ఞప్తి చేస్తున్నానండి. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం మాంబేడు పంచాయతీలో ఎంపీపీ నాగమణి, హేమసుందర్ రెడ్డి, జడ్పీటీసీ సుకుమార్ ఆధ్వర్యంలో ప్రతి కుటుంబాన్ని ఆత్మీయంగా పలకరిస్తూ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి కుమార్తె, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కృపాలక్ష్మి ఎన్నికల ప్రచారం కొనసాగించారు. ఉప ముఖ్యమంత్రి కలత్తూరు నారాయణ స్వామి కుమార్తె, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కృపాలక్ష్మి ప్రతి కుటుంబాన్ని పలకరిస్తూ ఆత్మీయంగా పలకరిస్తూ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కృపాలక్ష్మి మాట్లాడుతూ అభివృద్ధి అంటే జగనన్న ప్రభుత్వంలో ప్రజలందరికీ తెలిసిందేనని చెప్పారు. మరోసారి జగనన్నను గెలిపించుకుంటే మరెన్నో కొత్త పథకాలు అమల్లోకి తెచ్చి కుల మతాలకు, రాష్ట్ర అభివృద్ధికి ప్రజలందరికీ దోహదపడగలరని, ప్రతి ఒక్క ఓటరు 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుకే ఓట్లు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కుప్పం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జగ్జీవన్ రామ్ 171వ జయంతి వేడుకలను ఎంఆర్పీఎస్ నాయకులు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, కుప్పం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మునిరత్నం పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగ్జీవన్ రావు చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జగజీవన్ రావు చేసిన సేవలు వారు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నేతలు మరియు టీడీపీ నాయకులు గోపీనాథ్, రాజ్ కుమార్, కన్నన్ మరియు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
భారతదేశంలో దళిత జాతికి రెండు కళ్ళు లాంటి వ్యక్తులు, ఒకరు అంబేద్కర్ గారు, ఒకరు బాబు జగజ్జీవన్ రామ్ గారు. ఈరోజు జగజ్జీవన్ రామ్ గారి 117వ జయంతి. దళిత జాతిలో పుట్టినా కూడా ఎదగాలనే సంకల్పం కసి ఉంటే ఎటువంటి ఆస్తులు లేకపోయినా, తినడానికి తిండి లేకపోయినా కూడా సంకల్ప పరంతో మనం ఎదగాలి, మనం ఎదిగి మన జాతిని ముందుకు తీసుకురావాలనే సంకల్పంతో ఎదిగిన మహోన్నతమైన నాయకుడు, స్వాతంత్ర పోరాట యోధుడు. స్వాతంత్రం తర్వాత కూడా భారతదేశ ఉప ప్రధానమంత్రిగా, వివిధ శాఖల కేంద్ర మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసి దళితుల అభ్యున్నతికి పాటుపడిన ఆ మహనీయుని ఈరోజు స్మరించుకోవడం మనందరికీ స్ఫూర్తిదాయకం. ఆయన స్ఫూర్తిని కొనసాగిస్తూ కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మన నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన వెంటనే బడుగు బలహీన వర్గాలకి, మరీ ముఖ్యంగా మహిళలకు కూడా అవకాశాలు కల్పిస్తూ రాజకీయంగా, ఆర్థికంగా అందరూ ఎదిగేలాగా, దళితులకి ఉన్నత అవకాశాలు వచ్చేలాగా చేయడం జరిగింది. అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని పులివర్తి నాని తనయుడు పులివర్తి వినీల్ పేర్కొన్నారు. శుక్రవారం తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రామచంద్రపురం మండలం సి రామాపురం పంచాయతీలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీలో ప్రచారం చేపట్టారు. రామచంద్రపురం మండలం సి రామాపురం పంచాయతీలో చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని తనయుడు పులివర్తి వినీల్ మండల నాయకులతో కలిసి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం కరపత్రాలను పంచి సూపర్ 6 పథకాల గురించి వివరించి సైకిల్ గుర్తుపై ఓటు వేసి తన తండ్రి పులివర్తి నానిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వినీల్ మాట్లాడుతూ గ్రామాలలో తిరుగుతూ ఉంటే ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తూ ఉందని, ఈ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. అధికారంలోకి రాగానే శ్రీ రామాపురం గ్రామాన్ని అభివృద్ధి చేసి వారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిరుమలరెడ్డి, జనార్దన్ చౌదరి, నరసింహారెడ్డి, రామిరెడ్డి, ధనంజయ రెడ్డి, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన రామాపురం పంచాయతీకి రావడం జరిగింది. ఇక్కడ స్థానికంగా ఉండే మన యూత్ కానీ ఇక్కడ లోకల్గా ఉండే ప్రజల స్పందన చూస్తుంటే బ్రహ్మాండంగా ఉంది. నేను నిజం చెప్పాలంటే పోయిన ఎలక్షన్లో కూడా ఇదే రామాపురం పంచాయతీలో ఈ ఊర్లో మాకు ఇంత స్పందన లేదు. ఈ స్పందన ఎందుకు వచ్చిందంటే మా కష్టం వల్ల, చెవిరెడ్డి గారి వల్ల కూడా చెప్పచ్చు. చెవిరెడ్డి గారి వల్ల ఎందుకంటే ఆయన భూ అక్రమాల గురించి మనోళ్ళని టిష్యూ పేపర్ లెక్కన వాడుకున్నాడు. ఆయన పోయిన ఎలక్షన్లో ఉచిత హామీలు ఇచ్చి టిష్యూ పేపర్ లెక్కన వాడుకొని మన పిల్లల్ని వదిలేశాడు, ఆయన కానీ వాళ్ళ కుటుంబం కానీ. ఈరోజు ఇక్కడ స్థానికంగా సమస్యలు చూస్తే పట్టాలు లేవు, ఇండ్లు లేవు. పట్టాలు ఉండే వాళ్ళకి పట్టాలు, ఇల్లు ఉండే వాళ్ళకి ఇల్లు. ఒకరికి 3 ఇండ్లు 3 పట్టాలు లేని వాళ్ళకి ఒక్క నయా పైసా సాయం చేయలేదు ఆయన. ఈరోజు స్పందన చూస్తూ ఉంటే ఖచ్చితంగా 2024 ఎలక్షన్లో పులివర్తి నాని గారే ఎమ్మెల్యే కాబోతారు. అయ్యాక మేము ఈరోజు ఏం హామీలు ఇచ్చామో మా ప్రభుత్వం ఏర్పడిన 3 నెలలకంతా ఖచ్చితంగా చేసి చూపించి మళ్ళీ ఈ ఊరికి వస్తాం. కుప్పం పట్టణంలోని శాంతి లేఅవుట్లో కాపురం ఉంటున్న మౌనిక అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని చనిపోయింది. మౌనికకు 2 సంవత్సరాల బాలుడు ఉన్నాడు. ప్రస్తుతం మౌనిక 4 నెలల గర్భవతి అని కుటుంబ సభ్యులు తెలిపారు. మౌనిక భర్త శివశంకర్, అత్త గీత, మామ రెడ్డప్ప, మరిది రూపేష్లు తమ బిడ్డను వేధింపులకు గురిచేస్తుండేవారని, వారే మౌనికను చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కుప్పం డీఎస్పీ శ్రీనాథ్ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిత్తూరు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన విఎన్ మణికంఠ చందోల్. పోలీసుల్లో వృత్తి నైపుణ్యతను పెంచుతాం, కమ్యూనిటీ పోలింగ్ ను బలపరుస్తాం, ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యం పేర్కొన్న చిత్తూరు జిల్లా నూతన ఎస్పీ విఎన్ మణికంఠ చందోల్.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శవ రాజకీయం చేస్తోంది. ఈ రాజకీయాలు ఎక్కువ కాలం సాగవు విమర్శించిన చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు. కాంగ్రెస్ ఆదేశిస్తే తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి సై. గంజాయి వనంగా మారిన తిరుపతి ఆధ్యాత్మిక నగరంను తులసి వనంగా మార్చే బాధ్యతను తీసుకుంటా పేర్కొన్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.